ఖమ్మం జిల్లాలో మనకి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ఇవాళ మొదలైంది. అన్ని మున్సిపాలిటీల్లో మనకి మధిర, సత్తుపల్లి, కల్లూరు, ఎదులాపురం, వైరాలో కూడా 8 గంటలకి ప్రక్రియ మొదలైంది. అక్కడ మన కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్ల సమక్షంలో ఏ వార్డుకి ఏ మున్సిపాలిటీకి అవసరమైనటువంటి టేబుల్స్ మనం ఏర్పాటు చేసినాము. ప్రతి మున్సిపాలిటీలో కూడా 2 రౌండ్స్ జరుగుతాయి. సో ఇప్పుడు ఎదులాపురం మన మున్సిపాలిటీకి వస్తే మనకి 31 వార్డులు ఉన్నాయి. సో 15, 16 చొప్పున 2 రౌండ్లలో మనకి ఫలితాలని వెలువడిస్తాము. ఇవన్నీ కూడా మీడియాకి కూడా మనం అందించడానికి ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేసినాం. సో ఇవన్నీ కూడా మన కౌంటింగ్ ఏజెంట్స్, అదేవిధంగా పొలిటికల్ పార్టీ నుంచి కూడా ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా పాసులు ఇవ్వడం జరిగింది. వారి సమక్షంలో అత్యంత పారదర్శకంగా మనము సీసీ కెమెరా పర్యవేక్షణలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది చేపడతా ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతము పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా సజావుగా ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో ఎప్పటికప్పుడు అయినట్టు రిజల్ట్ కూడా మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే అది డిపెండ్ మనకి నంబర్ ఆఫ్ ఓట్స్ బట్టి, అక్కడ కౌంటింగ్ ఏజెంట్ బట్టి. సో ఏదైనా బట్ అయినట్టు మీకు అనేది జరుగుతుంది. అంటే మీకు ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మనకి ఇంకొక 1 hour లో కంప్లీట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ దాని తర్వాత ఒక రౌండ్ కి మేబీ 1.5 hours 2 hours. పోస్టల్ బ్యాలెట్ మనకి జిల్లా మొత్తం మీద కూడా 456 ఓట్స్ పోస్టల్ బ్యాలెట్ నమోదైనవి. అవన్నీ కూడా పోలింగ్ ఎక్కడ ఏ మున్సిపాలిటీలో కంప్లీట్ ఫస్ట్ రౌండ్ లో ఇంకొక 1 hour లో పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ సార్ ఎట్లా ప్రకటిస్తారు? పోస్టల్ బ్యాలెట్ కవర్ ఓపెన్ చేసినప్పుడు పై కవర్ ఓపెన్ చేస్తాము. డిక్లరేషన్ పర్ఫెక్ట్ గా ఉంటేనే